పరిశుద్ధుడైన మా తండ్రి, వందనములు, స్తోత్రములు. ప్రభువా, ఈ దినము మాకు బహుమానముగా ఇచ్చిన దినము 7వ నెల మొదటి తారీఖు, మొదటి మంగళవారము. ప్రభువా, మోసే సుఖోపవాస ప్రార్థనలు మా జీవితములలో మేలుకరముగా, దీవెనకరముగా ఉండుటకు దేవా, నీవు ఏర్పాటుచిన బైబిల్ మిషన్ను బట్టి దేవా, మేమును ప్రభువా దైవ శక్తిని అందుకొని పొందుకొని నీ సన్నిధిలో ధ్యానము చేయవలెనని నీ చిత్తాన్ని సిద్ధింపచేసిన తండ్రి, స్తోత్రములు. దేవా, మరి కొద్ది సమయము వాక్యము ద్వారా మాతో బిడ్డలతో మాట్లాడమని వాక్యమై ఉన్న యేసు స్వామి నామమున వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభువు తన వాక్య శక్తితో మిమ్ములను దీవించి నడిపించును గాక, ఆమేన్. కూర్చుందాం. ప్రభునందు ప్రియులారా, మరి మోసే సుఖోపవాస ప్రార్థన గనక ఒక బైబిల్ మిషను వారమైన మనము మాత్రమే ఈ మోసే సుఖోపవాస ప్రార్థనలు చేస్తూ ఉన్నాం గనక మరి బైబిల్ మిషను వ్యవస్థాపకులు ఫాదర్ దేవదాసయ్య గారు దైవ సన్నిధిలో మరి దైవ ధ్యాన పరులైన స్త్రీలతో దైవ సన్నిధిలో ఉన్నప్పుడు పరలోకము నుండి ఒక కర్ర సన్నిధిలో ఉండగా మరి కర్ర వచ్చింది. ఆ కర్రకి 2 వైపులు కూడా గజ్జెలు కట్టి ఉంటాయని గనక ఆ కర్రని పట్టుకోవడానికి ప్రయత్నము చేసిరి గనక మరలా కర్ర మరి పరలోకానికి వెళ్ళిపోయినది. గనక మరలా ప్రార్థించగా దేవుడు బైబిల్ మిషన్ను బయలుపరిచిన దేవుడే ఈ 40 దినాలు ప్రార్థన చేయుటకు మరి మోసే చేతిలో గొర్రెలు కాయుటకు తాను ఏర్పాటు చేసుకున్న కర్ర. కాబట్టి ఆ కర్ర ద్వారానే మోసే గారు అద్భుతాలు చేశారు. అద్భుతాలు కర్ర గనక బైబిల్ మిషన్ వారమైన మనమును మరి దైవ సన్నిధిలో ఉండి దైవ శక్తిని పొందుకొని మోసే ద్వారా గనక గొప్ప కార్యములు చేయుటకు గాను ఇట్లు మోసే సుఖోపవాస ప్రార్థనలు దేవుడు చెప్పగా మరి ప్రారంభించిన నాట నుండి నేటి వరకు బైబిల్ మిషను వారమైన మనము ఈ కార్యములు జరిగించుకుంటున్నాం గనక మరి మనము చదువుకొని ఉన్న వాక్య భాగములో దాస్యములోనికి వెళ్ళిరి ఇశ్రాయేలీలు. గనక ఇశ్రాయేలీలు దాసత్వములోనికి వెళ్ళిపోయిరి. ఎలా వెళ్ళిపోయిరి? 12వ అధ్యాయములో అబ్రహామును దేవుడు పిలిచెను. పిలిచినటువంటి దేవుడు అబ్రహాముని ఆశీర్వాదించెను. గనక 15వ అధ్యాయములోనికి వచ్చేసరికి దేవుడు మరలా అబ్రహామునకు ప్రత్యక్షము కాగా గనక నాకు ఏమిచ్చినను ఏమున్నది, నా ఇంటి పెద్దదాసుడి ఎలియాజరిదే కదా నా ఆస్తి అంతా, నాకు సంతానము లేదని దేవునితో మాట్లాడాను. దేవుడు నీ సంతానము గనక మరి నీకు సంతానం ఇస్తానని అబ్రహామును ప్రేమించి గనక అబ్రహాముకు సంతానమిచ్చి ఆ యొక్క కార్యములు జరుగుతాయి అని చెప్పడానికి ప్రారంభము నుండి 9 వచనాల్లో దేవుడును అబ్రహాము గారు ఇరువురు మాట్లాడుకున్నారు. గనక దేవుడు తానకు చెప్పిన మాటలు నెరవేర్పులోనికి వస్తాయి అనడానికి గనక కొన్ని నిబంధనలు, సూచనలు అబ్రహాము గారికి ఇచ్చాను. గనక అబ్రహాము గారు మరి దేవుడు ఒక గుర్తు చెప్పగా ఆ గుర్తు గనక ఒక పొట్టేలు, ఒక మేకపిల్ల, ఒక గువ్వను తీసుకొచ్చి బలిని అర్పించి ఖండించి గనక మరి అక్కడ వాటిని ఖండించి మరి ఎదురుగుండా చూస్తూ
10-11 వచనాల్లో గ్రద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాహాము వాటిని తోలివేశారు. అబ్రాహామునకు గాఢ నిద్ర కలిగెను. 12వ వచనము నుండి 16వ వచనం వరకు చూస్తే అబ్రాహామునకు గాఢ నిద్ర కలిగెను. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, నీ సంతానము గనక తమది కాని దేశములోనికి, ఐగుప్తు దేశములోనికి వెళ్ళును. 450 సంవత్సరములు వారు శ్రమ పడుదురు గనక నేను వచ్చి వారిని విడిపిస్తాను అని దేవుడు సెలవిచ్చాను. గనక ఇక్కడ దాస్యములోనికి ఇశ్రాయేలీలు ఐగుప్తులోనికి వెళ్ళకముందే నీ సంతానం వారు వెళతారని తెలియజేసిన దేవుని వాగ్దానము నెరవేర్పును చూస్తాం. అలాగే గనక మరి ఇక్కడ ఎలాగున వారు ఐగుప్తు దేశములోనికి వెళ్ళిరి అని చూస్తే గనక అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడైన యాకోబు, యాకోబు కుమారులు 12 మంది, యాకోబు కుమారులు 12 మందిలో 11వ వాడు గనక యోసేపు. ఈ యోసేపు గుడారవాసి గనక మరి ఇంటి దగ్గర ఉండేవాడు గనక సన్నిధి సహవాసం ఎరిగిన వాడు. యోసేపునకు కలలు వస్తాయి గనక ఆ కలలు మరి ఆదికాండం 37వ అధ్యాయం 5వ వచనం నుండి 8 వరకు చూస్తే కలలు వస్తాయి. గనక అన్నలు దగ్గరికి వెళ్ళి నా కల వచ్చింది, మీ పనులన్నీ నా పనకు నమస్కారం చేస్తున్నాయి చాల్లో పనిచేసినప్పుడు అని చెప్తారు. గనక మరి అన్నలందరూ కూడా యోసేపు మీద గనక మరి పగపట్టిన వారయ్యారు. రెండవసారి చూస్తే గనక మరి ఒక కల వస్తుంది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు నాకు నమస్కారం చేసినట్టు నా కల వచ్చింది అంటే గనక ఇక్కడ యాకోబు కూడా మరి యోసేపుని గద్దిస్తాడు. అయినా యోసేపు మాట కల మరి కొంతవరకు జ్ఞాపకంలోనే పెట్టుకుంటాడు యాకోబు గారు. గనక ఏలాగున మరి ఈ కలలు వచ్చినవి అని చెప్పగా గనక మరి ఆ యొక్క కలలు వచ్చిన కలలు వారికి చెప్పడం వలన గనక మరి ఇంటికి దగ్గరే గుడారవాసి అయిన యోసేపు గారు తండ్రి తన అన్నల యొక్క క్షేమము మంద యొక్క గొర్రెల మంద క్షేమము తెలుసుకురావటానికని యోసేపును గనక మరి పంపిస్తాడు. యోసేపును పంపిస్తాడు. 37వ అధ్యాయం 12 నుండి 17 వచనముల వరకు గనక వారి అన్నలు ఎక్కడున్నారు అని సాటి గొర్రెల కాపరులు కాసేవారిని తెలుసుకుని వెళతాడు. వెళ్ళేటప్పుడు యోసేపు వస్తున్నాడని అన్నలందరూ కూడా మరి కోపముతో ఉండి కలలు కనేవాడు వస్తున్నాడని గనక యోసేపును ఏం చేశారు, ఒక బురద గోతిలో పాడవేశారు. గనక బురద గోతిలో పాడవేశారు. వేసినప్పుడు మరి పెద్దవాడైన రూబేనున్నాడు గనక గోతిలో వేసిన తర్వాత గనక అతని బట్టలు తీసి మరలా మరి బయటికి తీసి ఆ పైకి వస్తున్నటువంటి ఆ పోతీఫరునకు ఈ మిగతా అన్నలు అమ్మివేశారు. గనక 18 నుండి 23 వచనం వరకు, అలాగే మరి 30 అధ్యాయముల 24 నుండి 28 వచనం వరకు, అలాగే 30 అధ్యాయం 29 నుండి 36 వచనముల వరకు గనక యోసేపును అమ్మివేస్తారు. గనక అమ్మివేసి గనక మరి రూబేను వచ్చేసరికల్లా ఏం చెప్తారు, గనక ఒక గొర్రెపిల్లని చంపి మరి అతని వస్త్రాలు గనక రక్తములో ముంచి గనక మరి యోసేపు చనిపోయాడని గనక తండ్రికి సమాచారం ఇస్తాడు. ఏలాగున ఐగుప్తు దేశములోనికి యోసేపు గారు అమ్మివేయబడి గనక ముందుగా దేశానికి వెళతాడు. ఫరో గనక మరి ఆ దేశములోనికి గనక మరి ఒక పోతీఫరుకు అమ్మబడి ఆ దేశములోనికి వెళ్ళిన తర్వాత గనక యోసేపు మరి వారి గృహములో ఉండగా యోసేపు గనక మరి మీద
ఆ యొక్క మరి పోతీఫరు భార్య తప్పుడు భావము కలిగి ఉన్నప్పుడు ఆ తప్పుడు భావము నా వద్దని చెప్పి గనక తప్పించుకొని పారిపోయినందువలన ఇతడు మంచివాడు కాదు అని యోసేపును జైల్లో వేయించాడు రాజు. ఆ జైల్లో కూడా ఇద్దరికి కలలు వస్తాయి. ఆ యొక్క కలలు వస్తాయి. ఆ కలలు వచ్చినప్పుడు వారికి కూడా మరి ఆ కల భావం చెబుతాడు. ఏ అధ్యాయంలో చూస్తే ఆదికాండమే 41వ అధ్యాయం గనక మరి 1 నుంచి 9 వచనాల వరకు చూస్తే ఇక్కడ రాజు కూడా ఒక కల వస్తుంది. 2 బలమైనటువంటి పశువులు గనక మరి సముద్రములో నుండి బయటికి వస్తాయి. గనక చిక్కిపోయినవి బలముగా ఉన్నవి. ఈ 2 యొక్క మరి పశువులను చూసినప్పుడు ఒకటి కరువు వస్తుందని సూచన, గనక సమృద్ధి కలిగి ఉండే సంవత్సరములు వస్తాయి అని ఆ కలభావము ఆ దేశంలో ఉన్న మరి వారందరూ కూడా చెబుతారు. కానీ దాని అర్థం రాజుకు చెప్పలేదు. గనక యోసేపు ఇలాగ కలలు గనక అక్కడ ద్రాక్షారసం అందించే పానదాయకుడు చెబుతాడయ్యా, యోసేపు అనే ఒక యూదుడు ఉన్నాడు. నేను జైల్లో ఉన్నప్పుడు నాకు కల వచ్చింది. నా కళ నేను చెప్పగా అతడు నాకు చెప్పినట్లుగానే ఉద్యోగం మరలా మీరు ఇచ్చారు. అతడే కళలు చెప్పగలడని చెప్పినప్పుడు యోసేపును జైల్లో నుండి బయటికి తీసుకుని వస్తారు. గనక మరి ఆదికాండము 39వ అధ్యాయం 1 నుండి 23 వచనముల వరకు గనక ఈ యొక్క రాజు మరి యోసేపుని తీసుకుని వచ్చి కళ చెబుతాడు. ఏమిటంటే ఆ చిక్కిపోయిన 7 ఆవులు 7 సంవత్సరాలు కరువు కాలమునకు సూచన, బలిసిన 7 ఆవులు గనక సమృద్ధి పంట పండే 7 సంవత్సరాలు పంట ఈ కరువు సంవత్సరాలకి సరిపోద్ది అని గనక మరి కళ చెప్పినప్పుడు రాజు మెచ్చుకొని ఆ యొక్క యోసేపు గారిని ఏం చేస్తాడంటే ఆ దేశంలో ఉన్న ఆ పంట పైరు సమకూర్చే పని మీద అంతటినీ కూడా అధికారం అంతటినీ కూడా యోసేపుకి అప్పగిస్తాడు. యోసేపు గారి పరిపాలన వచ్చింది. గనక యోసేపు గారి పరిపాలన రాగా మరి ఆ కరువు సంవత్సరములు 7 సంవత్సరములు కూడా ఏ గ్రామములో ఆ గ్రామములో పంట అంతా కూడా మరి సిద్ధము చేసి భద్రంగా కొట్లలో మరి భద్రపరుస్తాడు. ఎలాగని కరువు దినములు రానే వస్తాయి. ఈ కరువు దినములు రాగానే మరలా ధాన్యం అమ్మకము జరుగుద్ది. గనక మరి అమ్మకము జరిగే కాలములో ఉన్నప్పుడు గనక మరలా యోసేపు గారు గనక ఈ ధాన్యం అమ్మకము మరి మొదలుపెట్టినప్పుడు 42వ అధ్యాయం 1 నుండి చదివితే గనక 42వ అధ్యాయములో ఐగుప్తు దేశములో ధాన్యము దొరుకుతుందని మరి ఎవరికి తెలిసింది? యాకోబు గారికి తెలిసింది. ఐగుప్తు దేశములోనికి వెళ్ళి ధాన్యము కొనుక్కురండని రోకలిచ్చి గాడిదలిచ్చి గనక మరి 10 మంది గనక మరి అన్నలైన వారిని యాకోబు గనక మరి యోసేపు దగ్గరికి ధాన్యము కొనుక్కొని రావడానికి పంపిస్తారు. ఎలాగ ధాన్యము కొనుక్కోవడానికి వచ్చిన వారు గనక మరి ఈ దేశములోనికి వచ్చి యోసేపు గారు వారు గుర్తుపట్టాడు, కానీ వారు గుర్తుపట్టలేదు. అలాగే 2-3 సార్లు ధాన్యానికి వచ్చిన తర్వాత యోసేపు గారు తనను తాను వ్యక్తపరుచుకొని మీ తండ్రి బాగున్నాడని తెలుసుకొని గనక మరి తండ్రిని గూర్చి తెలుసుకొని తమను గూర్చి తెలుసుకొని గనక ఎలాగ తను తానే మరి బయలుపరుచుకుని వ్యక్తపరుచుకునేను గనక యోసేపు సజీవుడిగా ఉన్నాడని మరి యాకోబునికి వార్త అందించారు. అలా వార్త అందించగా గనక యోసేపును చూడటానికి ఒక దినం ఏర్పాటు చేసి రథాలను పంపించి ఐగుప్తు దేశములోనికి గనక మరి వారున్న దేశం విడిచి ఐగుప్తు దేశములోనికి యాకోబు కుమారులు కోడండ్లు మనముళ్ళు మనమరాళ్ళు అందరూ కూడా గనక ఎక్కడికి వచ్చారు అంటే
ఐగుప్తు దేశానికి వచ్చిరి. గనుక ఐగుప్తు దేశములో ఒక శ్రేష్టమైనటువంటి ప్రాంతములో వారిని ఉంచవలెనని గనుక మరి రాజు ఆ యొక్క ఫరో మరి మాటలు అలాగే మరి యోసేపు గారి తలంపు అయ్యున్నదని మరి ఆది కాండము గనక మరి ఆది కాండములో చూస్తే గనక 46 అధ్యాయము ప్రారంభము నుండి రాజును అలాగే యోసేపు గారు అన్నదమ్ముల గురించి మాట్లాడిన మాటలు గనక మరి 46 అధ్యాయము నుండి 27వ వచనం వరకు కూడా కలదు. 28వ వచనము నుండి 31వ వచనం వరకు గనక వారు వస్తారు దేశములోనికి. గనక ఇక్కడ ఏంటి అంటే ఐగుప్తీయులకు గొర్రెల కాపరులు అంటే అసహ్యము ఇక్కడే స్టార్ట్ అయ్యింది. గనక వారిని మరి 46 అధ్యాయం 32వ వచనములో చదువుదాము. ఆ మనుషులు పశువులు గలవారు వారు గొర్రెల కాపరులు వారు తమ గొర్రెలను పశువులను తమకు కలిగినదంతయు తీసుకుని వచ్చిరని అతనితో చెప్పాను. గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తీయులకు ఏయుడు గనుక ఫరో మిమ్మను పిలిపించి మీ వృత్తి ఏమని అడిగిన ఎడల మీరు గోషేను దేశమందు కాపురముండునట్లు మా చిన్నతనము నుండి ఇది వరకు నీ దాసులమైన మేము మా పూర్వీకులను పశువులు గలవారమై ఉన్నామని ఉత్తరమీయుడని చెప్పిరి. గనక వారు మీరే వృత్తి ఏమని అడిగితే మేము గొర్రెల కాపర్లము, మా పితరులు మా పెద్దలు అందరు ఇదే మరి వృత్తి కలిగిన వారని చెప్పండి అని యోసేపు గారు అన్నలకి చెప్పగా గనక యోసేపు గారు చెప్పినట్లే వారు చెప్పారు. గనక గొర్రెల కాపరులు అంటే అసహ్యులు. గనక ఇక్కడ మరి గొర్రెల కాపరులైనటువంటి వీరిని గనక ఐగుప్తు దేశములో గోషేను దేశం అనే ప్రాంతములో ఈ ఐగుప్తు దేశములో గోషేను ప్రాంతం అనే ప్రాంతములో వీరిని గనక మరి యోసేపు తల్లిదండ్రులు అన్నలు కుటుంబాలందరూ కూడా గోషేను దేశములో ఉన్నారు. గనక వీరు గోషేను దేశములో ఉండి గనక వృద్ధి అయ్యారు, దీవించబడ్డారు. గనక ఇప్పుడు నిర్గమకాండములో మొదటి అధ్యాయములోనికి వచ్చేసరికి గనక చివరి మరి ఆది కాండము గనక ఆది కాండము 50 అధ్యాయము చివరిలోకి వచ్చేసరికి యోసేపు అన్నదమ్ములను అందరూ కూడా చనిపోయిరి. కానీ యోసేపు కూడా చనిపోయారు. యోసేపు చనిపోతూ ఏం చెబుతున్నాడు? గనక మీ పితరుల దేవుడు మిమ్మల్ని చూడవస్తాడు, గనక మీరు నిరీక్షణ కలిగి ఉండండి. నేను నిద్రించిన తరువాత నా ఎముకలు ఈ ఐగుప్తు దేశములో మీరు సమాధి చేయొద్దు, కానాను దేశానికి మీరు తీసుకుని వెళ్ళాలని వారితో ప్రమాణము చేపించుకొని యోసేపు నిద్రించెను. యోసేపు దేహమును గనక మరి సుగంధ ద్రవ్యములతో సిద్ధము చేసిరి. ఇక్కడికి యోసేపు అన్నదమ్ముల కథ మరి ముగిసింది. గనక నిర్గమకాండం ఆరంభమయ్యింది. గనక మరి నిర్గమకాండము మొదటి అధ్యాయములో ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలీలు పేరులేవనగా రూబేను, సిమియోను, లేవి, యూదా, ఇస్సాకారు, జెబులోను, బెన్యామీను, దాను, నప్తాలి, గాదు, ఆషెరు వీరిలో ప్రతివాడును తన కుటుంబముతో వచ్చెను. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. గనక ఐగుప్తులో ఉన్నప్పుడు యోసేపుతో పాటు గనక యోసేపు తల్లిదండ్రులు కుమారులు అందరూ కలిపి 70 మంది ఐగుప్తు దేశానికి చేరుకున్నారు. 6వ వచనము యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరము వారందరూ చనిపోయిరి.
ఇశ్రాయేలీలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి, వారున్న ప్రదేశం వారితో నిండి ఉండెను. గనక ఇక్కడికి యోసేపు అన్నదమ్ములందరూ కూడా కాలం చేశారు. గనక వారి బిడ్డలు వచ్చారు. గనక ఇక్కడ పెద్ద తరం వారందరూ కూడా మరి చనిపోయేది. ఇప్పుడు యోసేపును ఎరగనటువంటి రాజు మరి వచ్చాడు. అప్పుడు యోసేపును ఎరగని క్రొత్త రాజు ఐగుప్తుని ఏలన ఆరంభించను. ఇక్కడ ఇప్పుడు మొదలైంది ఇశ్రాయేలీలకి శ్రమలు. కాబట్టి ఇశ్రాయేలీలు శ్రమలు ఒకటి, వారి మీద వెట్టి చాకిరి చేయటానికి పొలం పనుల్లోనూ గనక ఇటుకల పనుల్లోనూ ఎక్కువగా మీరు వారిని గనక ఒకనాటి కంటే ఒకనాడు ఎక్కువ పని చేయించడానికి విసిగించి అన్నము నీళ్లు సరిగ్గా పెట్టక రాత్రి పగలనక వారిని గనక శ్రమ పెట్టి వారి చేత రామశేషు పితోము అనే 2 పట్టణాలు కట్టించుకున్నారు. కాబట్టి ఇలాగ వారి సంతానాన్ని అణిచివేయాలని రాజు ప్రయత్నం చేసిన దేవుడు వారిని కాపాడుతూ వారి సంతానాన్ని వృద్ధిలోనికి నడిపించను. గనక ఇశ్రాయేలులు విస్తరించి ప్రబలిరి. ఇప్పుడు ఇశ్రాయేలు జనాంగం ఎక్కువైపోయినది. ఒకవేళ యుద్ధం వచ్చినప్పుడు యుద్ధం వస్తే వారు మన మీద తిరగబడి యుద్ధం చేసి వారి దేశానికి వెళ్ళిపోతారని ఇక్కడ ఆడబిడ్డలైతే బ్రతకనీయుడి, మగబిడ్డలైతే చంపివేయడని శాసనము కూడా మరి శాసించాడు. గనక ఎలాగ వారిని మరి ఆ యొక్క కార్యక్రమాన్ని గుర్తించడానికి మంతరసానులను కూడా కాపల పెట్టాడు. ఆ మంతరసానులు కూడా గనక మరి దేవునికి భయపడిన వారు గనక వారు వెళ్ళకముందే ఐగుప్తు స్త్రీలు వంటి వారు కాదు, వారు చురుకైన వారు మంతరసాన్ని వెళ్ళకముందే ప్రశమించి వారి బిడ్డని వారే చూసుకుంటున్నారని రాజుకు తెలియజేశారు. వారు దేవునికి భయపడ్డారు. వారి వంశము కూడా వృద్ధిలోనికి వచ్చింది. గనక ఈ మొదటి అధ్యాయములో మరి ఈ కథ అంతా కనబడతా ఉంది. ఇక్కడ మనం తెలుసుకోవలసింది ఏంటి? గనక ఎలాగున మరి ఇశ్రాయేలీలు దాస్యమునకు లోనైరో ఈ భూమి మీద పుట్టిన నరజాతి అంతా కూడా పాపానికి దాస్యమైపోయింది. గనక మోషే అనే భక్తుడు ఆ యొక్క క్లిష్ట పరిస్థితిలో మరి జన్మించి ఇశ్రాయేలీల్ని విడిపించడానికి దేవుడు వాడుకొనెను. గనక మగబిడ్డలందరినీ కూడా మరి హతము చేసే దినాల్లో దేవుడు ఎవరైతే హతము చేయాలో వారింట్లోనే మోషేని పెంచాడు. వారింట్లోనే మోషేని పెద్దవాడిగా చేశాడు, విద్యావంతునిగా చేశాడు. అలాగే ఇశ్రాయేలీలను విడిపించడానికి మరి గొప్ప అద్భుతములు చేయటానికి దేవుడు అభిషేకించుకున్నాడు. అలాగే దేవుడు నరజాతిలో పుట్టడానికి గనక కన్యక మరియమ్మ గర్భమున జన్మించాలి. ధర్మశాస్త్రములో రాయబడినట్లుగా ఆయన జన్మించి ఉన్నాడు యూదులకు రాజుగాని చెప్పినప్పుడు హేరోదు రాజు కూడా ఏం చేశాడు? 2.5 నుంచి 3 సంవత్సరాల మధ్యలో ఉన్న మరి మగబిడ్డలను అందరినీ కూడా మరి హతమార్చాడు, ఖండించి వేశాడు శిరస్సులు. గనక మరి ఇది మహా గొప్ప గనక దుఃఖము. గనక ఆ దినాల్లో యేసు ప్రభువు కూడా మరి యేసు ప్రభువుని చంపివేయాలి సాతానుడు. యేసు ప్రభు వస్తే యూదులకు రక్షణ వచ్చును, జనాలకు రక్షణ వచ్చును, రాకుండా చేయాలని రాజులను చక్రవర్తులను ప్రేరేపించి ఎంతో ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నము వాని వలన కాలేదు. కాబట్టి ఈ యొక్క మరి మనము పాపదాస్యములో నుండి మనము రక్షింపబడలేము. గనక దేవదేవుడే వచ్చి మనల్ని రక్షించును. గనక ఈ పాపదాస్యము నుండి, పాపమనే కాడి కింద నుండి దేవుడు మనల్ని రక్షించుటకు ఆయనే మన భారమంతా తన మీద వేసుకొని రక్షించను. కాబట్టి ఇశ్రాయేలీలు దాస్యములో ఉండగా మరి వారు ప్రార్థన చేయగా 2వ అధ్యాయములోనికి వచ్చేసరికి 23వ వచనములో ఇశ్రాయేలు చేసిన ప్రార్థన బట్టి వారిని విడిపించడానికి దిగివచ్చి అన్నానని దేవుడు చెప్పాను.
గనక ఆది కాండములో దేవుడు పాపము చేయటం వలన బట్టి నరులను విడిచి గనక పరలోకానికి వెళ్ళిపోయాను. నిర్గమ కాండములో దేవుడు దిగివచ్చి వారిని విడిపించుటకు దేవుడు తానే తన గొప్ప కార్యములు చేసెను. గనక ఈ యొక్క నిర్గమ కాండమంతా కూడా చాలా గొప్ప గ్రంథము. మనము ప్రతిరోజు ఒక అధ్యాయమును చదువుకొని 40 దినాలు కూడా మరి నిర్గమకాండము ధ్యానము చేయటం వలన మోషే గారికి ఇచ్చినటువంటి దైవ వాగ్దాన దీవెనలు మనము కూడా దీవెనలు పొందుకోవాలని నేడు మోషే సుఖోపవాస ప్రార్థన చేయాలి. గనక మోషే సుఖోపవాస ప్రార్థన చేయటం వలన ఏమొస్తుంది? దైవాత్మ శక్తిని మనం పొందుకోగలము. మోషే దేవుని చూసినట్లుగా మనము ముఖాముఖిగా చూడగలము. గనక దేవుని చూచే పని, దేవునితో మాట్లాడే పని గనక ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థన దినములు. కాబట్టి స్థలము మారకూడదు, సమయం మారకూడదు. గనక ఖచ్చితంగా మరి ఈ ప్రార్థనలో ఏకీవించవలెను. గనక త్రికరణ విద్య అని ఒకటి వస్తుంది. ఈ యొక్క మరి త్రికరణ విద్య అంటే శత్రువులు మనల్ని పట్టుకోవడానికి వచ్చిన వారిని మనం చూస్తాము, కానీ శత్రువులైన వారికి మనము కనబడకుండా ఉండుటయే త్రికరణ విద్య. గనక ఈ విద్య సంపాదించుకున్నటకు ఈ 40 రోజులు కూడా దేవుడు మనకి ఏర్పాటు చేశారు. ఈ 40 రోజులు కూడా గనక మరి మనం ఎక్కడ ఉండాలి అంటే దైవ సన్నిధిలో ఉండాలి, దైవ ధ్యానములో ఉండాలి. దైవ ధ్యానములో ఉన్నప్పుడు గనక మోషే మరి సన్నిధిలో ఉన్నటువంటి ఆ అంశాలు మనం జ్ఞాపకం చేసుకుంటే గనక మోషే దేవుని చూస్తూ 40 దినాలు ఉండిపోయాడంటండి. కింద ఉన్న భార్యాబిడ్డల జ్ఞాపకం రాలేదు, ఇశ్రాయేలీ సంఘము జ్ఞాపకం రాలేదు. గనక ఏమి జ్ఞాపకం రాకుండా మనోనిదానము కలిగి 40 దినాలు మొదట దేవుడి దగ్గరికి దేవుడే రమ్మంటే మరి సినాయి పర్వతం మీదకి వెళ్ళి గనక 40 దినాలు మరి దీక్షలో ఉన్నాడు. దేవుడే వ్రాసి దైవ గ్రంథము, ఈ 10 ఆజ్ఞలు కలిగిన గ్రంథము దేవుడు మోషేకి ఇచ్చాడు. గనక మరి దానిని దిగి వచ్చేటప్పుడు ఇశ్రాయేలీలు గనక మార్గము తప్పిపోవడం వలన ఆ రాతి పలకలు వ్రాయబడిన రాతి పలకలను నేలకేసి కొట్టడం వలన పగిలిపోయినవి. మరలా 40 దినాలు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడగా ఆ రాతి పలకలు చెక్కుకొని వెళ్ళగా దేవుడు చెప్పగా వ్రాసుకున్నాడు. ముందర దేవుడే తన వేలుతో వ్రాసిచ్చాడు. గనక తర్వాత దేవుడు చెప్పగా ఈ గ్రంథములో మరి గనక 10 ఆజ్ఞలు, ఈ పంచకాండములు దేవుడు చెప్పగా వ్రాసుకున్నాడు. అదే మోషే గారు వ్రాసిన 5 కాండాలు: ఆది కాండము, నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశే కాండము, చివర ముగింపు. గనక మరి మోషే ముగింపు ద్వితీయోపదేశే కాండము చివరిలో ముగిసింది. అనగా ఎంత గొప్ప వాగ్దానములు అందుకొచ్చాడు. గనక మనమును అందుకోవాలి దేవుని దైవ దీవెన వాగ్దానములు. అందుకొరకై మోషే సుఖోపవాస ప్రార్థనలు. కాబట్టి ధ్యానము చేయాలి, ధ్యానములో ఉండండి. జ్ఞానము మీకు అబ్బునని దేవుడు తెలియచేసిన వాగ్దానములను బట్టి మనము ధ్యానము చేసుకొని మోషే సుఖోపవాస ప్రార్థనల్లో గనక మరి ప్రతి నిత్యము కూడా ఆసక్తి కలిగి ఉండాలి. గనక అభ్యాసము చేసుకునే వారై ఉండాలి. గనక మోషే సుఖోపవాస ప్రార్థన దీవెనలు ఎంతో గొప్పవి, చాలా గొప్పవి. ధ్యానము చేయండి. మొదటి దినము నుండి చివరి దినము వరకు కూడా మరి ఎట్టి పరిస్థితిలో కూడా దైవ ధ్యానము గనక మరి మందిరములోనికి వచ్చి చేసుకొనడానికి గనక మరి వెనకంజ వేయకూడదు అని దేవుని యొక్క చిత్తమై ఉన్నది. గనక వినువారెల్లరికును
ఈ కార్యక్రమం ఏకోపించే వారందరికీ ఈ దైవ దీవెనలు సేనాయి సన్నిధి శిబిర దీవెనలు ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, దేవా మరి ధ్యానములో ఉండి దేవా శక్తిని పొందుకొని దైవ దీవెనలు పొందుకునే స్థితిని దేవా